హలో హాయ్ వెల్కమ్ టు శామ్ లెక్చర్స్. ఈ రోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్ అండి. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్ లో అసలు టాపిక్ నెట్వర్క్ థియరీకి సంబంధించిన సిలబస్ ఏంటి, అసలు వాట్ ఈస్ చార్జ్, వాట్ ఈస్ ఎలక్ట్రిక్ చార్జ్ అని చెప్పి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను నెట్వర్క్ థియరీలో ఉన్న ప్రతి టాపిక్ అయితే పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్. అంటే బేసిక్స్ నుంచి నేను ఇన్డెప్త్ గా ప్రతి టాపిక్ ని, నెట్వర్క్స్ కి సంబంధించిన ప్రతి టాపిక్ అయితే కవర్ చేస్తున్నాను. సో ఈ రోజు మనకి టాపిక్ వచ్చి ఎలక్ట్రిక్ కరెంట్. సో బిఫోర్ అంటే మనం ఎలక్ట్రిక్ కరెంట్ ని డిస్కస్ చేసే కంటే ముందు అసలు కరెంట్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ చెప్తానండి. బేసిక్ గా కరెంట్ అంటే ఏం లేదండి, ఒక మూమెంట్ ఆఫ్ ఎ బాడీ. అంటే బాడీ ఆర్ పార్టికల్, ఏదైనా ఒక పార్టికల్ యొక్క మూమెంట్ టువర్డ్స్ ఏ డైరెక్షన్. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ లో ఒక పార్టికల్ అనేది మూవ్ అయితే దాన్ని మనం కరెంట్ అంటామండి. సో కమింగ్ టు ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ చార్జ్డ్ ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో, మీన్ పార్టికల్స్, ఎలక్ట్రిక్ చార్జ్డ్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి మూవ్ అవడాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. సో ఇక్కడ మనకి ఏంటంటే డెఫినేషన్ చూసినట్లయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ త్రూ అన్ ఏరియా. అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ అన్నాను కదండి, అంటే ఒక పర్టికులర్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఒక స్పెసిఫైడ్ ఏరియా అనుకుంటే కనుక మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్లా ఫ్లో అవుతున్నాయి, ఆ ఏరియా ద్వారా వెళ్తున్నాయి, కాబట్టి ఇక్కడ మనకి కరెంట్ అనేది మనం ఫామ్ అయిందని చెప్తామండి. సో మనకి ఫార్ములా వచ్చేసి ఇన్స్టాంటేనియస్ కరెంట్ ని మనం స్మాల్ అయితే ఇండికేట్ చేస్తామండి. ఫార్ములా వచ్చి I ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ అమౌంట్ ఆఫ్ చార్జ్ passed through a specific area in small amount of time. సో దీన్ని మనం I ఈజ్ ఈక్వల్స్ టు dq బై dt అని డిఫైన్ చేస్తాము. అదే మనం డైరెక్ట్ కరెంట్ అయితే కనుక మనం దాన్ని క్యాపిలర్ అయితే అనేది మనం ఇండికేట్ చేస్తామండి. సో ఇక్కడ ఏంటంటే ఈ డెఫినేషన్ బట్టి మనం కరెంట్ కి వేరే డెఫినేషన్ కూడా చెప్పొచ్చు. అది ఏంటంటే టైం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్. సో dt అంటే టైం తో పాటు చేంజ్ అవుతుంది, టైం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్. ఇది మనకి అనదర్ డెఫినేషన్ అండి కరెంట్ కి. నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను, మనం చార్జ్ అంటే మనకి 2 టైప్స్ ఉంటాయి. పాజిటివ్ చార్జ్ ఉంటుంది, అట్లానే నెగిటివ్ చార్జ్ ఉంటుంది. ఆ పాజిటివ్ చార్జ్ అనేది మనం కన్సిడర్ చేయమండి, ఓన్లీ మనం ఎలక్ట్రాన్స్ గురించే మాట్లాడతాం. కాబట్టి ద చార్జ్ అనేది ఏంటంటే యూజువల్లీ క్యారీడ్ బై ద ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్ అండి. మనకి కరెంట్ కి యూనిట్ ఏంటంటే ఎస్ఐ యూనిట్ ఏంటంటే కరెంట్ కి ఆంపియర్ అండి. చాలా మంది మనం అది ఇండికేట్ చేసే లెటర్ ఏంటంటే ఏ అండి. చాలా మంది ఏంటంటే ఏఎంపీ అని రాస్తారు. సో ఇదైతే మనకి సర్టిఫైడ్ కాదండి, అంటే ఇది ఫార్మల్ వే కాదండి, దీన్ని మనం రాయకూడదు, ఇట్లా రాయకూడదు. సో యాంపియర్ అంటే మనం ఏంటంటే ఏ అని ఇండికేట్ చేయాలి. దిస్ ఇస్ నాట్ ఏ రైట్ వే అండి. నెక్స్ట్ రిప్రజెంట్ యాంపియర్ అండి. నెక్స్ట్ వచ్చేసి అసలు యాంపియర్ అంటే డెఫినేషన్ ఏంటంటే మనకి ఒక కూలుమ్ చార్జ్ అనేది ఒక పర్టికులర్ ఏరియాలో ఒక సెకండ్ లో క్రాస్ అయితే దాన్ని మనం ఒక యాంపియర్ అంటామండి. అంటే చూడండి, ఇక్కడ 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్ క్రాసింగ్ ఏ గివెన్ సెక్షన్ ఇన్ ఈచ్ సెకండ్, అంటే ఇన్ 1 సెకండ్. ఇక్కడ మనకి డెఫినేషన్ ప్రకారం ఈక్వేషన్ ఏంటంటే 1 ఆంపియర్ ఇస్ ఈక్వల్స్ టు 1 కూలుంబ్ పర్ 1 సెకండ్. అంటే I ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆంపియర్ అంటే మనం ఎలా చెప్తామంటే, ఆల్రెడీ నేను మీకు 1 చార్జ్ అంటే 1 కూలుంబ్ అంటే ఎంత అనేది లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పానండి, ఒకసారి అది రిఫర్ చేసుకోండి ఆ పార్ట్ ని. సో మనకి 1 కూలుంబ్ ఇస్ ఈక్వల్స్ టు 6.24 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ అండి. సో 6.24 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ అనేవి ఒక సెకండ్ లో మనకి ఒక సెకండ్ లో ఇన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఫ్లో అయితే దాన్ని మనం ఏమంటామంటే 1 ఆంపియర్ కింద అయితే మనం ఇండికేట్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆంపియర్ అనే పేరు ఎలా వచ్చింది అని అంటే గనక ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త మరియు మ్యాథమెటిషియన్ అయినటువంటి ఆండ్రీ మ్యారీ ఆంపియర్ పేరు మీద అయితే మనకి ఈ యూనిట్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఏంటంటే టైం మీద, అంటే కరెంట్ అనేది టైం తో డిపెండ్ అయ్యి ఎట్లా మారిపోతుంది అనే దాని మీద నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ లో చూసినట్లయితే మీరు ఇది డైరెక్ట్ కరెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ కి టైం కి గానీ గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి వాల్యూ అనేది కాన్స్టెంట్ గా, అంటే మనకి టైం ఎంత వ్యారీ అవుతున్నా కూడా కరెంట్ వాల్యూ మాత్రం ఒకే వాల్యూ అనేది మెయింటైన్ అవుతుంది, కరెంట్ అనేది చేంజ్ అవ్వట్లేదు. సో దీన్ని ఏమంటామంటే మనం డైరెక్ట్ కరెంట్ అంటామండి. ఇట్స్ కాల్డ్ as డైరెక్ట్ కరెంట్ బికాస్ ఇట్స్ వాల్యూ నాట్ చేంజింగ్ విత్ టైం, ఇట్స్ వాల్యూ ఈస్ కాన్స్టెంట్ త్రూ అవుట్. సో వాల్యూ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ వచ్చేసి సైన్సాయిడల్ కరెంట్ ఆర్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇదేంటంటే మనకి టైం తో పాటు కరెంట్ వాల్యూ అనేది సైన్సాయిడల్ గా మనకి అనేది చేంజ్ అవుతుందండి. దీన్నే మనం ఏమంటామంటే ఏసీ కరెంట్ అని అంటారు, ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. నెక్స్ట్ కరెంట్ వచ్చేసి మనకి టైపు ఎక్స్పోనెన్షియల్ అండి.
ఎక్స్పోనెన్షియల్ అంటే ఏం లేదండి, కరెంట్ వాల్యూ అనేది ఎక్స్పోనెన్షియల్ గా అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డాంప్డ్ సైనసోయిడల్ కరెంట్ అండి. సో డాంప్డ్ సైనసోయిడల్ కరెంట్ అంటే ఏంటంటే యాక్చువల్లీ వేవ్ వచ్చి మనకి సైనసోయిడల్ వేవ్ అండి, కానీ కరెంట్ యాంప్లిట్యూడ్ ఏదైతే ఉందో అది మనకి టైం పెరిగే కొద్దీ యాంప్లిట్యూడ్ అనేది తగ్గుకుంటూ వస్తుందండి. యాంప్లిట్యూడ్ అనేది వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే డాంప్డ్ సైనసోయిడల్ కరెంట్ అంటామండి. ఇది ఎలక్ట్రిక్ కరెంట్ కి సంబంధించిన బేసిక్స్ పాయింట్స్ అయితే ఇవ్వండి. నేను నెక్స్ట్ అసలు కరెంట్ అనేది మనకి స్కేలార్ క్వాంటిటీయా వెక్టర్ క్వాంటిటీయా, అసలు ఎలక్ట్రాన్ కరెంట్ అంటే ఏంటి, న్యాచురల్ కరెంట్ అంటే ఏంటి, నార్మల్ గా మనం యూజ్ చేసే కరెంట్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా నేను మీకు ఇన్ డీటెయిల్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.